అల్లు అర్జున్ గారు వచ్చేసి రీసెంట్ గా ఫ్యాన్ అసోసియేషన్స్ అయితే స్టార్ట్ అయితే చేశాడు. అసలు ఈ ఫ్యాన్ అసోసియేషన్ అంటే ఏంటి, అల్లు అర్జున్ ఎందుకు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ చేశాడు, అది క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మ్యాటర్లోకి వెళ్తే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ అసోసియేషన్స్ అనేవి మన సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అయితే ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అయింది తమిళనాడులోని ఎంజీఆర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 1953లో వచ్చేసి ఫస్ట్ ఫ్యాన్ అసోసియేషన్ తన పేరు మీద అయితే అఫీషియల్ గా రిజిస్టర్ అయితే అయ్యింది. దాని తర్వాత మన సీనియర్ ఎన్టీఆర్ కానీ నాగేశ్వరరావు కానీ చాలా మంది ఈరోజు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ తో టచ్ లో ఉండడానికి కోసం ఈ ఫ్యాన్ అసోసియేషన్స్ అయితే క్రియేట్ అయితే చేశారు. ఆ ట్రెండ్ ఫాలో అవ్వకుంటూ ఎర్లీ 2010 వరకు అయితే ఉండేది ఈ ట్రెండ్. దాని తర్వాత ఈ ట్రెండ్ అనేది అయితే ఆపేస్తారని చెప్పాలి కంప్లీట్ గా. మనం తెలుగులో మాట్లాడుకుంటే ఈ తెలుగు ఫ్యాన్ అసోసియేషన్స్ అనేవి ముఖ్యంగా ఇప్పుడున్న స్టార్ హీరోస్ లో ఎవరికి ఉన్నాయంటే మాత్రం మన పవన్ కళ్యాణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ మహేష్ బాబు గారికి అండ్ తర్వాత ప్రభాస్ గారికి అండ్ ప్రభాస్ గారు కూడా ఉన్నాయో లేవో తెలియదు. బట్ ఈ ముగ్గురు హీరోస్ కి అయితే ఫ్యాన్ అసోసియేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటున్నానంటే వీళ్ళు కెరియర్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో కూడా వాళ్ళు సపరేట్ గా వాళ్ళకు పేరు మీద ఒక ఫ్యాన్ అసోసియేషన్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నారు. చిరంజీవి గారికి ఆల్రెడీ చాలా ఫ్యాన్ అసోసియేషన్స్ అయితే ఉన్నాయి. బట్ వాటిని యూజ్ చేసుకోకుండా సపరేట్ గా మన పవన్ కళ్యాణ్ గారు అయితే తన వేవ్ లెంత్ లో తన సపరేట్ గా ఫ్యాన్ అసోసియేషన్ క్రియేట్ అయితే చేసుకున్నాడు. బట్ మోస్ట్ ఆఫ్ ది దేమ్ వచ్చేసి మెగా ఫ్యాన్ అసోసియేషన్ అనే ఉంటాయి, వాటి కూడా సపరేట్ గా అయితే ఉండవు. సో ఇలానే ఈ మెగా ఫ్యాన్స్ అందరికి కూడా సపరేట్ గా ఒక ఫ్యాన్ అసోసియేషన్ అయితే లేవనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికి కూడా బాలకృష్ణ గారికి ఫ్యాన్ అసోసియేషన్ ఉన్నప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సపరేట్ గా తనకంటూ ఒక ఫ్యాన్ అసోసియేషన్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాడు. ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన వెంటనే తనైతే సపరేట్ గా ఆల్ డిస్ట్రిక్ట్ ల ఫ్యాన్ అసోసియేషన్ అయితే పెట్టేసుకున్నాడు అని చెప్పాలి కెరియర్ స్టార్టింగ్ లోనే. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే చేశారు. బట్ అది ఎక్కువగా మెగా ఫ్యాన్స్ లోనే ఉండేది, మెగా అసోసియేషన్ అని అనేవారు. సపరేట్ గా పవన్ కళ్యాణ్ గారికి రికగ్నేషన్ అయితే ఉండేది కాదు. బట్ సపరేట్ గా తనకంటూ ఫ్యాన్ అసోసియేషన్ అయితే ఉన్నాయి, బట్ ఎక్కడ కూడా అఫీషియల్ గా రిజిస్టర్ అయితే అవ్వలేదు. బట్ కొన్ని ఏరియాల మెగా ఫ్యాన్స్ లేని ఏరియాల ఎక్కువగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఫ్యాన్ అసోసియేషన్ అయితే రిజిస్టర్ అయితే అయ్యి ఉన్నాయి. సో తనకు కూడా రిజిస్ట్రేషన్ అయితే ఉన్నాయి. సో మహేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే అఫీషియల్ గా ఫ్యాన్ అసోసియేషన్ అయితే ఉన్నాయి. దాని తర్వాత వచ్చిన హీరోస్ లో మనం చూసుకుంటే ప్రభాస్ గారు కానీ అండ్ అల్లు అర్జున్ గారు కానీ అండ్ రామ్ చరణ్ కానీ వీళ్ళు ఎవ్వరు కూడా ఫ్యాన్ అసోసియేషన్ అనేవి లేవు. మూవీ డైరెక్టర్కి వెళ్ళి ఫ్యాన్స్ థియేటర్లో చూడడమే తప్ప వీళ్ళకి సపరేట్ గా అంటే ఒక ఫ్యాన్ అసోసియేషన్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసుకోలేదు అండ్ వాళ్ళకి కూడా రాలేదనే చెప్పారు స్టార్టింగ్ కెరియర్ లా. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఫ్యాన్ అసోసియేషన్ అనేవి ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా విషయస్ అయితే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో మన మూవీకి హైప్ క్రియేట్ చేయాలన్నా అండ్ గ్రౌండ్ లెవెల్లో మన ఫ్యాన్స్కి మేమున్నామని క్రియేట్ చేసుకోవాలన్నా కూడా ఈ ఫ్యాన్ అసోసియేషన్ అనేవి చాలా క్రియేట్ అయితే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యాన్స్ కానీ లేకుంటే నందమూరి ఫ్యామిలీ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఒక మూవీ రిలీజ్ అయిందంటే లోకల్గా ఉన్న ఫ్యాన్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఎలా సెలబ్రేషన్ చేయాలి ఈసారి అండ్ ఎలా మన మూవీని ఎక్కువ థియేటర్లో సెలబ్రేషన్ చేయాలని చెప్పి ఒక డిస్కషన్ అయితే చేస్తారు. అలా డిస్కస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అసోసియేషన్ అయితే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండి మొత్తం అన్ని చూసుకుంటారు అనమాట, ఆర్గనైజర్స్ గా అన్ని జరిగేటట్లు. బైక్ ర్యాలీ నుంచి లేకుంటే ఆ కట్అవుట్లు కానీ లేకుంటే ఆ డీజేలు కానీ సపరేట్ గా ప్రతి ఒక్కటి కూడా ఆ థియేటర్కి వెళ్ళి పర్మిషన్, బ్యానర్లు పెట్టుకోవడానికి పర్మిషన్ కానీ ప్రతి ఒక్కటి అసోసియేషన్ ఉన్నవాడు చూసుకుంటాడు. మిగతా వాళ్ళ కింద ఉన్న ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు చెప్పినట్లు చేస్తారు. ఇలా అసోసియేషన్ ఉండడం వల్ల ఇది ఒక బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి లోకల్ గా ఫ్యాన్స్ కి. అలాగే అఫీషియల్ గా ఈ రోజు దగ్గర నుండి ఒక రికగ్నేషన్ అయితే ఉంటుంది. మనం ఎన్ని రోజులు ఫ్యాన్స్ అని చెప్పుకున్నప్పటికి కూడా మనకంటూ ఒక సపరేట్ గా ఈ రోజు దగ్గర నుంచి ఒక రికగ్నేషన్ ఉండాలంటే ఈ ఫ్యాన్ అసోసియేషన్ అనేవి క్రియేట్ అయితే అయ్యాలి. ఏమైంది, ఈ ముగ్గురు హీరోస్ ఉన్న తర్వాత లిస్ట్ అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ ఎక్కువగా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అండ్ ఎక్కువ అల్లు అర్జున్ అయితే ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారికి అయితే వీటి మీద పెద్ద యూస్ అయితే రాలేదు. అలాగే న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు. అలాగే మెగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని సపరేట్ గా ఒక ఫ్యాన్స్ ని క్రియేట్ చేద్దాం, సపరేట్ గా ఫ్యాన్ అసోసియేషన్ పెట్టుకుందాం అని చెప్పి ఎప్పుడు ఒపీనియన్ అయితే రాలేదు దానికి. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ నుంచి సపరేట్ అయితే అయ్యారో అండ్ ఆ ఫ్యామిలీకి వ్యతిరేకంగా తనైతే ఎప్పుడైతే సరైన నుంచి లేకుంటే జూలై నుంచి ఎక్కువగా నాకు తెలిసి అయితే అలవైకుంఠపురం నుంచి ఎప్పుడైతే తనైతే సపరేట్ గా ఒక లీగ్ అయితే క్రియేట్ చేసుకున్నాడో ఆర్మీ అని చెప్పి, అప్పటి నుంచి కూడా తను ఒక సపరేట్ గా తనకంటూ అన్ని సపరేట్ గా ఉండాలి. ఏది మెగా ఫ్యాన్స్ కి లింక్ అయితే ఉండకూడదు, మెగా ఫ్యాన్స్ కి ఎటువంటి సంబంధం ఉండకూడదు అని చెప్పి తను క్రియేట్ అయితే చేసుకుంటున్నాడు. అదే వేలో తను ఒక ఆర్మీ అనేది క్రియేట్ అయితే చేసుకున్నాడు. అండ్ ఈ రోజు
ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ జనరల్ సెక్రటరీ ఇలాంటి ప్రతి ఒక్క పోస్టుల కింద ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కొంతమంది ఫ్యాన్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకైతే పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు వచ్చేసి సండే రోజు ఒక ప్రెస్ ఒక స్టార్ హోటల్లో ఈ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఒక రికగ్నేషన్ ఒక బిరుదు కూడా ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళకి. సో ఇది అల్లు అర్జున్ గారు ప్రెసెంట్ పెట్టడం గల రీజన్ ఇదే. తనకంటూ సపరేట్ గా రికగ్నేషన్ అయితే ఉండాలి. అండ్ ఇన్ని రోజులు మెగా ఫ్యాన్స్ ఎలా చేస్తారో అల్లు అర్జున్ మనం అందరూ చూసాం కాబట్టి అల్లు అర్జున్ కూడా సపరేట్ గా ఫ్యాన్స్ ఉంటే లోకల్ గా గ్రౌండ్ లెవెల్లో కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి ఆలోచన చేస్తారు. ఎందుకంటే తనని ఏమన్నా అంటే ఇక్కడ నుంచి అసోసియేషన్ నుంచి వీళ్ళు వస్తారు గొడవ చేస్తారని చెప్పి అఫీషియల్ గా రిజిస్టర్ అయితే మనకున్న యూజెస్ ఇవి. అండ్ అదే అల్లు అర్జున్ గారికి ఏదైనా మన రీసెంట్ గా అల్లు అర్జున్ గారికి అరెస్ట్ అయితే చేశారు. అప్పుడు ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి ఇవి కానీ చేయలేదు. లోకల్ ఉన్న ఫ్యాన్స్ మాత్రమే మేము ఖండిస్తున్నాం అలాంటి వీడియోలు చేసి వదిలేశారు. బట్ అదే ఫ్యాన్ అసోసియేషన్ ఉంటే మాత్రం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఫ్యాన్స్ ని కలెక్ట్ చేసుకుని అండ్ ఫ్యాన్స్ ని ఆర్గనైజేషన్ అయ్యి మొత్తం ఒక ర్యాలీలు లాంటివి చేసి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తారు. ఇలాంటివన్నీ జరగాలంటే ఈ ఫ్యాన్ అసోసియేషన్ అని ఉండాలి. సో అల్లు అర్జున్ గారు ఈ ఫ్యాన్ అసోసియేషన్ అనేవి అంతరించిపోతున్న టైంలో తనైతే కొత్తగా మళ్ళీ ట్రెండ్ అయితే స్టార్ట్ అయితే చేశాడు. ఫ్యాన్ అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్ ఒక హీరోకి మళ్ళీ ఒకసారి గుర్తయితే చేస్తున్నాడు. సపరేట్ గా మెగా ఫ్యామిలీ నుంచి తను సపరేట్ అయ్యాడు కాబట్టి తనకంటూ సపరేట్ గా ఒక వేవ్ లెంత్ ఒక ఫ్యాన్ అసోసియేషన్ అయితే క్రియేట్ అయితే చేసేసుకుంటున్నాడు. ఇది ఓవరాల్ గా తను క్రియేట్ చేసుకోవడానికి గల రీజన్స్ ఒక ఆర్గనైజ్డ్ గా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో మూవీని దగ్గర ఉండి వాళ్ళే చూసేసుకుంటారు అండ్ ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. సో ఒకవేళ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఇంతమంది రావాలని అంటారు. అప్పుడు ఆర్గనైజర్ గా కొంతమంది అనేది ఉండాలి కదా. సో ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లో వీళ్ళని పెట్టేసరికి ఆ డిస్ట్రిక్ట్ లో ఎటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫోటోషూట్ ఇప్పిస్తున్నాడు, ఈ ఫ్యాన్స్ అందరిని తీసుకెళ్ళాలి, వీళ్ళు ఆర్గనైజింగ్ గా ఈ ఫ్యాన్ ప్రెసిడెంట్లు అయితే చూసుకుంటారు. సో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అందరి హీరోస్ కి అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే కొత్తగా క్రియేట్ అయితే చేసుకున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. మరి కొత్తగా అల్లు అర్జున్ గారు ఈ ఫ్యాన్ అసోసియేషన్ పెట్టుకోవడం వల్ల మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారా లేదా, మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఓవరాల్ గా అల్లు అర్జున్ గారు ఈ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయితే చేశారు. మరి ఇది ఎంతవరకు తీసుకొని వెళ్తారో తెలియదు. బట్ తనకంటూ ఒక సపరేట్ గా అన్ని ఉండాలని చెప్పి అయితే అల్లా వైకుంఠపురం నుంచి తనైతే ఒకటైతే పెట్టుకున్నాడు. ఎందుకంటే రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఎలాంటి చేశారో చూసాము. చాలా పదవిలో ఉన్న వాళ్ళు కూడా మూవీని మాడనీయము అల్లు అర్జున్ ని అని చెప్పి చాలా కామెంట్స్ అయితే చేశారు. ఎందుకు వీళ్ళు ఇంతగానో కామెంట్ చేస్తున్నారంటే ఇలాంటి అసోసియేషన్ లేకపోవడం వల్లనే ఇతను ఎప్పటికైనా ఒక మెగా హీరోనే, ఒక మెగా ఫ్యాన్స్ తప్ప దీనికి ఎవరు చూడరని ఒక చిన్న చూపు వల్లనే తనైతే చాలా కామెంట్స్ అయితే చేశారు. ఈ ఫ్యాన్ అసోసియేషన్ సపరేట్ గా ఉండడం వల్ల ఎవరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయకుండా కొంచెం అయితే నోటు కంట్రోల్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే రీసెంట్ గా చాలా మంది అల్లు అర్జున్ మీద పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే చేస్తుంటాం, మనం అయితే చూస్తూ ఉన్నాము. ఇలాంటి కామెంట్లన్నింటినీ అరికట్టాలంటే ఇలాంటి ఫ్యాన్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఉండాలి. మరి ఇది ఇప్పటి వరకు అయితే అల్లు అర్జున్ క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ అసోసియేషన్ డిస్కషన్, దీనివల్ల యూజ్ ఏంటి అండ్ దీనివల్ల అల్లు అర్జున్కి వచ్చే గెయిన్ ఏంటి, ఇవన్నీ క్లియర్ గా వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అని అప్డేట్స్ వస్తే మరి ఈ వీడియోని ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్ చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.